జోరుగా హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా కొత్త కొత్త ఊహల్లో తెలిపోటియా అసల్ని పంచుకో బ్రదర్ గుండెలోని భావాలు గుప్పుమన్న ఈ వేళ కదిలల్లే కాలపు కన్నెకి టాటా చెప్పుదామా జనవరితో అడుగులు వేస్తూ ముందుకి పోదామా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ 2015కి టాటా 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 చెప్పేసి 2016కి బోలెడంత ఉత్సాహంగా మీ అందరికీ స్వాగతం పలుకుతోంది ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. మీ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇన్ని ఎపిసోడ్స్ చేస్తే గానీ నేను శ్రీముఖిని పిలవకూడదు అని ఎందుకు అనుకున్నారు మీరు? నువ్వు ఇప్పటి వరకు రాలేదు కదా? మీరు కూడానా? ఎన్నిసార్లు కబురు పెట్టాను తెలుసా? సుమక్క ఫస్ట్ షోకి వెళ్ళేది నేను, ఓపెనింగ్ చేసేది నేను, ఫస్ట్ ఎపిసోడ్ లో గోల్ చేసేది నేను. అట్లాంటిది నన్ను స్టార్ మహిళకి ఎందుకు పిలవలేదు? నువ్వు కాలేదనుకుంటా. ఓ అప్పుడు నేను మహిళను కాదేమో. లేదు, మా మహిళ అనే ప్రోగ్రామే కానీ మా దాంట్లో యువతి బాలిక ఇంకా ఇన్ఫాక్ట్ క్యారింగ్ వాళ్ళు కూడా రావచ్చు. చెప్పండి మీ పరిచయం. నా పేరు రోహిణి అండి. పసుపు రంగులో మెరిసిపోతూ ఉన్నారు. పసుపు మంచికి శుభప్రదానికి సూచకం కాబట్టి ఇలాగే ఈ 2016 మీకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒకటి ఈ 2016 లో ఏం కోరుకుంటున్నానంటే నేను మీ అంతటి దాన్ని అవ్వాలని. సారీ, మీ అంతటి దాన్ని అంటే నాకన్నా ఎక్కువే ఉన్నావు కదా. మీ అంతటి దాన్ని కాదు. ఇదిగో కోరుకునేటప్పుడు దేవుడి దగ్గర ప్రాపర్ గా కోరుకోవాలి. ఒకటి నా వయసు అంత వయసు అయిపోద్ది నీకు, లేదా నా బరువంత బరువు అయిపోద్ది నీకు, అందుకే లేదా నా పిల్లలంత పిల్లలు పుట్టేస్తారు. రాజీవ్ కనకాల గారు లాంటి మంచి హస్బెండ్ దొరుకుతాడు. అయితే ఓకే, అయితే ఓకే. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అది జరిగిపోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ పరిచయం. నా పేరు చిత్రలేఖ. స్టార్ మహిళలో ఇవాళ 2016 ఫస్ట్ ఎపిసోడ్ లో నేను రావడం హ్యాపీగా ఉంది. నా పేరు శ్రీముఖి. నమస్కారం అండి, చాలా సంతోషం. నేను చిన్నప్పుడు పుట్టగానే మిమ్మల్ని టీవీలో చూసాను. ఆ రోజే అనుకున్నాను ఏదో ఒక రోజు. కొంతమంది మన ప్రోగ్రామ్ చూస్తూ 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 కాదు, వాళ్ళు క్యారింగ్ లో ఉంటారు కదా 9 months. సో వాళ్ళకి లేబర్ రూమ్ లో కూడా పెడుతున్నారంట. స్టార్ మహిళ అంటూనే పుడుతున్నారంట పుట్టేవాళ్ళు. అలాగే నేను అలానే పుట్టాను. అప్పుడే అనుకున్నాను చిన్నప్పుడే సుమక్కని చూసి నేను సుమక్క షోకి వెళ్ళాలి అని. అందుకే 2016 లో పుట్టినప్పుడు చాలా రోజుల నుంచి 16 years వెయిట్ చేశాను నేను నీకోసం. 2016 మీకు ఇంకా అయ్యా 16 లో 16 years అంతే. ఇది నాదే సంవత్సరం. మీరు చెప్పండి. కల్పిక అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఏమైనా ఇస్తున్నారా? కాదు, రాజు వెంటనే అది కాదు, నన్ను ఎందుకు అడగలేదు దేవుడిని ఏం కోరుకుంటావని. అవును, ఏం కోరుకుంటావు? అన్ని సుమక్క ఇంట్లో ఎంతో దాచి పెడుతుంది. వయస్సు అస్సలు పెరగకూడని ఏంటో మందు. వయసునే లాకర్ లో వేసొచ్చు. ఆయుర్వేద మెడిటేషన్ చేస్తే డెఫినెట్లీ. సో మీరు అదే చేస్తున్నారు, మెడిటేషన్ స్టార్టెడ్. మెడిటేషన్ చేస్తుండే కొద్దీ మీకు ప్రశాంతతతో పాటు హైట్ కూడా పెరుగుతున్నట్టుంది. కొంచెం హీల్ చేసుకున్నాను. సో పరిచయాలు అయిపోయాయి. ఇంచుమించు ఎపిసోడ్ సగం అయిపోయినట్టే, మిగిలిన సగం చేసేద్దాం. మీరు వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఓకే, 2015 వరకు మేము జనరలీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేవాళ్ళము. 2016 కాబట్టి మేము 16 పాయింట్స్ ఇస్తున్నాం. 6 పాయింట్స్ పెరిగినాయి. ఈ ఒక్క రోజుకి మాత్రమే ఈ ఫెసిలిటీ. ఈ 2016 January 1st స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ ఎవరు అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 2015లో మేము
ఎంతో మందితో ఆడించినటువంటి గేమ్ ని మీరు ఇవాళ ఆడబోతున్నారు. వావ్, వాళ్ళందరూ ఆడిసింది మేము ఆడతాం. న్యూ ఇయర్ కాబట్టి కొత్త గేమ్ పెట్టొచ్చు కదా. ఓకే, సో ఈ గేమ్ నే మేము చిన్నగా మోడిఫై చేసేసాము. వాళ్ళందరూ ఇలా చేతులతో ఆడేవాళ్ళు, మీరు తలకిందులుగా నించొని కాళ్ళతో ఆడతారు. వావ్, ఇంత క్రియేటివిటీ మాకొద్దు. నేను కొత్తదనం కోరుకోలేదు కాబట్టి నాకు ఎలా ఉంటే అలానే కావాలి. ఓకే, సో నీకు పాత గేమే, నీకు కొత్త. అమ్మ వద్దు, నాకొద్దు. రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి రెడీగా ఉండు. ఇలాగా చెప్తాను నేను, లోపలికి రా. లోపలికి పర్లేదులే. ఒకసారి ఒకటే ఒకటే ఒకటే. స్టాప్ స్టాప్. ఇదిగో టైం అయిపోయిన తర్వాత నువ్వు ఒకటేసావు. అక్కడ స్టాప్ అన్నప్పుడు వేసాను. ఏమనుకుంటున్నావు నువ్వు? మేము వెనక్కి వేయలేమనుకుంటున్నావా? తొక్కలో టై. హలో, టైలేం లేవు ఇక్కడ, నీ పాయింట్లు మాత్రమే. అవునా? ఓకే, అయితే నువ్వు కంగారులో కన్ఫ్యూజన్ లో రెండు చేతులతో ఆడేవంట. అట్లే రెండు చేతులతో ఆడడం పక్కన పెట్టే. అదే అదే కాదు, అదేదో ఇలా ఇలా ఈత కొట్టినట్టు ఇలా ఇలా కొట్టింది చక్కగా. 4 సార్లు నువ్వు 2 బంతులు వేసావు. సో 4 బంతులు మేము వెనక్కి తీసేయాల్సి వస్తుంది. 4 సార్లు 2 అంటే 8 అంటే ఒక్కొక్క బంతి ఇచ్చేయొచ్చుగా, అందుకని 2300 ఇక్కడ. 9 18 19 20 21 22 23. స్టార్ట్. అరే ఇంత స్లోవా? ఫస్ట్ 3 రోజు చాలా స్లోగా ఆడొచ్చు. శ్రీముఖి క్యాచ్. రోహిణి, నీ డాన్స్ చూడాలి త్వరగా పోయి. డాన్సా? నీ డాన్స్ చూడాలంటే కొంచెం ఫాస్ట్ గా చేయి. దాని బదులు ఇది ఆడమే బెస్ట్. లోపలికి రా. లోపలికి. తానా తందానా. ఆగు, అప్పుడే స్టార్ట్ చేయి. తాననననన 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 తాననననన. శ్రీముఖి క్యాచ్ ఇట్. తాననననన తాననననన తాననననన. సంగీతం శుభక్క. తాననా సాహిత్యం నానానా. అక్క అది వెళ్ళే వరకు అది ఆడదుగా. ఏస్ కరేంగే ఏస్ కరే. మీ మామ స్టాప్ అయిన తర్వాత 3 వేసావు. So Srimuki, what happened? You know, you got confused. So then, what happened? She gets more points. Then you put after the 2 balls. after the time you put 2 balls. So there's 2 balls. Then what happened? Here fast she put 3 balls. I took a gap also. No, why you took no? Why you took gap? That direction dependent speaking. Okay, you gap. Fighting is happening. No 2016 fighting. Everybody be happy. Relax. Relax, Srimuki. Relax, Rohini. I'm relaxed. You relax. She lost points kada. She lost weight. ఇప్పుడు points పైన పడలేదు. Okay. వెయిట్ గురించి నన్ను మాట్లాడి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. You also. నేను కూడా వెయిట్ లాస్ అయ్యాను. You good weight. Yeah. Okay. ఒక 3 బంతులు నేను వెనక్కి వేసేస్తున్నాను. లాస్ట్ లో 3 వేసిందిగా. అది తీసేసా. ఐ అబ్జర్వ్. రోహిణి. ఓకే అక్క, మీ ఇష్టం నా ఇష్టం. కంట్రోల్. ఓకే, ఐ కౌంటింగ్. 9 18 26 27 28 29 30 31 32 పాయింట్లు రోహిణికి. 1 2 3 గో. కల్పక నువ్వైనా నన్ను గెలిపించాలి బేబీ. అలా ఎలా? నీ ఆట నువ్వే ఆడాలిగా. నువ్వు వెళ్ళి రెడీగా ఉండు. అక్కడే ఉండు, ఎల్లో దగ్గర. కల్పిక, నీ బ్లౌజ్ అదిరిపోయింది అసలు. కూర్చున్న పొజిషన్ కూడా అదిరిపోయింది కదా. బాగుంది. ఆమె కూర్చుంటే మనం నించున్నట్టుంది. నువ్వు ఎల్లో దగ్గరికి వెళ్ళవా? రెడీగా ఉండవా?
కాఫీ కేక్ వెయిటా ఓకే తీసేది ఒకటి ఓకే ఒక్కటి తీసేసి చిత్రలేఖ ఒకటి 9, 18, 27, 28. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం ఆయుర్వేదం క్లినిక్ వెళ్ళాను. చెప్పు. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం ఆయుర్వేదం క్లినిక్ వెళ్ళాను. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం ఆయుర్వేదం క్లినిక్ వెళ్ళాను. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం ఆయుర్వేదం క్లినిక్ వెళ్ళాను. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ కోసం ఆయుర్వేదం క్లినిక్ వెళ్ళాను. ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి. రోహిణి నీకు ఇంకొకటి. అమ్మా కృష్ణరాజు గారు కృష్ణాష్టమి రోజు కృష్ణం వందే జగద్గురుని చూశారు. ఆ రోజు ఎందుకు చూడాలండి? వేరే రోజు చూడదు కదా. ఆ రోజు చూసిన ఆ రోజే చూశారు, నువ్వు చెప్పాలి. కృష్ణరాజు గారు కృష్ణాష్టమి రోజు కృష్ణం వందే జగద్గురుం సినిమాకి వెళ్ళారు. కొంచెం ఫాస్ట్ స్పీడ్ పెంచు. కృష్ణరాజు గారు కృష్ణాష్టమి రోజు కృష్ణ వందే జగద్గురు సినిమాకి వెళ్ళారు. కృష్ణరాజు గారు కృష్ణాష్టమి రోజు కృష్ణ వందే జగద్గురు సినిమాకి వెళ్ళారు. కృష్ణరాజు గారు కృష్ణాష్టమి రోజు కృష్ణ వందే జగద్గురు సినిమాకి వెళ్ళారు. కృష్ణరాజు గారు కృష్ణ అయిపోయింది కూడా. చిన్న ట్విస్ట్ స్టోరీలో కృష్ణరాజు గారు కృష్ణవంశీతో కలిసి కృష్ణాష్టమి రోజు కృష్ణం వందే జగద్గురుకి వెళ్ళారు. ఎంతమంది కృష్ణులు ఉంటే ప్రాబ్లం కృష్ణరాజు గారు కృష్ణవంశీతో కలిసి కృష్ణాష్టమి రోజు కృష్ణం వందే జగద్గురు సినిమాకి వెళ్ళారు. ఈ అమ్మాయి చెప్పేసింది కాబట్టి నీకు మళ్ళీ నేను పెంచాల్సిందే. సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణరాజు గారు కాదు, సూపర్ స్టార్ కృష్ణ గారు రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కృష్ణవంశీ సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణంరాజు గారు కృష్ణవంశీ గారితో కలిసి తర్వాత కలుపుదాం. కృష్ణ బుస్సును కూడా కలుపుడు. సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణంరాజు గారు కృష్ణవంశీ గారు కృష్ణాష్టమి రోజు కలిసి కృష్ణం వందే జగద్గురు సినిమాకి వెళ్లారు. డైరెక్టెడ్ బై క్రిష్. ఓకే, చిన్నప్పుడు పాఠం నేర్చుకున్నట్టుంది నాకు. సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణరాజు గారు కృష్ణవంశీతో కలిసి కృష్ణాష్టమి రోజు కృష్ణ వందే జగద్గురు సినిమాకి వెళ్ళారు. డైరెక్టర్ ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళండి. 1, 2, 3 స్టార్ట్. కల్పిగా చెప్తానండు. నువ్వు రెడీగా ఉండొచ్చు అక్కడికి వెళ్ళి. వంగి వెళ్ళు వంగి వెళ్ళు అవల్దా. రెడీ కల్పికో పాట వేసేనా? హెల్పింగ్ నెక్స్ట్ కదా వీఆర్ షేరింగ్ అండ్ కేరింగ్. You lost it. You should. As many as possible. Until she stops. అలా కూడా ఉందా? ఐ డోంట్ నో దట్. It's అలాగే okay. ఉంది. Next time కి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, పర్వాలేదు. 9, 18, 27 పాయింట్లు నీకు మిగిల్చింది, లేకపోతే ఇంకొన్ని వేసేసి ఉండేది. శ్రీముఖి ఒక టంగ్ ట్విస్టర్. దా శ్రీముఖి. ఈ గేమ్ ఓడిపోయిన డిసప్పాయింట్మెంట్ లో ఇంకేం రావు సుమక్క. ఓకే, 6 big blue balloons. ఇది 10 times. 6 big blue balloons. 6 big blue balloons. I will do it. Yeah, start. 6 big blue balloons, 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 6 big blue balloons. కొత్తదివ్వండి, చెప్పేస్తాను, గట్టిదివ్వండి. ఒకసారి ట్రై చేస్తా. కొంచెం నాకు ఇలాంటివి సింపుల్ గా నచ్చువా. అవునా? ట్రై చేసి అయితే ఒక పని చేద్దాం. నిన్న నాన్న నీ నాన్న నాన్న నేను నిన్న నీ నాన్న నాన్న నీ నాన్న నీ నాన్నే నా నాన్న నాన్నే నాని నాన్న. సింపుల్ అవుతుంది కదా. సో ఓకే, ఇదే పెద్దది ఇస్తాను నేను. ఓకే, 600 big balloons, 600 big blue balloons. న్యూ ఇయర్ ఫస్ట్ ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించే ప్రేమ ప్రేమకై ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది. I love you రాజా, I love you. నేను చెప్పేసాను. నేను సరే గాని నువ్వు ఒకసారి ఆ 6 big blue balloons ప్లీజ్. నేను ఇందాక చెప్పాను కదా కృష్ణరాజు. ఒక్కసారి ప్లీజ్. నువ్వు చెప్తే స్పెషల్ గా ఉంటుంది. 6 big blue balloons, 6 big blue balloons, 6 big blue balloons, 6 big blue 6 balloons. పెద్ద నీలము బుడగలు అది చెప్పు
రిలేటెడ్. 6 పెద్ద నీలము బుడగలు 6 పెద్ద నీలము బుడగలు. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా. భామ. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. నారా రోహిత్ వచ్చారు. చూద్దాం పిక్చర్స్. శ్రీముఖి. తూనే సోలో నా ప్రేమ కథకు నేనే కదా విలను. సోలో అడగలేదు కానీ మీరు పాడిన మీ పెద్ద మనసుకి జోహార్లు. సోలో అవునా కాదా చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్ గారు. పక్కన పిక్చర్స్. రోహిణి. ఘర్షణ. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ. ఇంకా చెప్పలేదంటాను వెయిటింగ్. ఎందుకు నీకు రవితేజ అంటే అంత ఇష్టం? ఎందుకో ఇష్టం. ఆ నవ్వు వల్ల ఇష్టం నాకు. ఏది ఒకసారి మళ్ళీ నవ్వు. కొట్టుకుపోయావా? ఉన్నా ఓకే. ఓకే సరే, ఇప్పుడు రవితేజ పక్కన పిక్చర్స్ చూడండి. చిత్రలేఖ. బెంగాల్ టైగర్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. హే చల్లో చల్లో ఆమె గాడి చల్లో ఆరే సాత్ చల్లో హమేషా పలపల దారుల్లో స్విస్ స్పెయిన్ చకేసి వైనో డైనో ఓవేసి టాటా బై బై చెప్పేద్దాం వచ్చే పలపల్లో కొలంబియా కొకేన్ వలలా అరేబియా సంద్రం వలలా గెలీలియో రోదసి కలలా మిసిసిపి నదిలో చేపలా ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. థ్యాంక్ యూ చిత్రలేఖ. థ్యాంక్ యూ. ఓ మై గాడ్ వాట్ ఎనర్జీ. నెక్స్ట్ సెలబ్రిటీ షీలా. పక్కన పిక్చర్స్. రోహిణి. పరుగు. అవును. ఏది చూపించు ఒకసారి. నమ్మవేమో గాని అందాల యువరాణి. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ లో. ఫాస్ట్ ఫార్వర్డ్. నమ్మవేమో గాని. అందాల యువరాణి. యా మీరు నన్ను ఇంతలో పరిగెట్టించి పరుగు. యాక్చువల్లీ వెయిటింగ్ ఈ లోపు తను, ఎందుకంటే యాక్ట్ చేసిన సినిమా కాబట్టి. అవును లేదు. చిత్రలేఖ యాక్ట్ చేసిన సినిమా. ఆ మాత్రం కనికరం లేదా నీకు? అమ్మగారు మీ పని ఏదో అయిందంటారేంటి? అమ్మగారు కళ్ళలో కళ్ళు పెట్టి చూడకండి, అబ్బాయిలు పడేస్తారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది అమ్మాయి గారు. అమ్మాయి గారు మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందమ్మా. సో ఇది పరుగు అవునా కాదా చూద్దాము.
చూద్దాం ఎవరు. సుశాంత్ చాలా ఈజీగా చెప్పేస్తారు ఇది. కమాన్. శ్రీముఖి 10 9 8 7 6 5 4 3 2 1 4 3 2 1 -6. శాన్వి అండ్ సుశాంత్ అడ్డా. యా పెళ్లిళ్ళు చేస్తాడు అందులో. పెళ్ళంటే గుర్తొచ్చింది. నీ పెళ్ళెప్పుడు? మా అక్క పెళ్ళయ్యాక. అక్క పెళ్ళెప్పుడు? అది ఎప్పుడైతే ఓకే 2016. అది ఇంకా జాబ్ చేసి సంపాదించి చేసుకుంటదట. కాదు ఇక్కడ నాకు -6 చేసేసాం. అయిపోయింది. నిన్ను ఈ బాధలోంచి లాగడానికి ఆమె పెళ్లి వైపు వెళ్ళాం మేము. పెళ్లి వైపు వెళ్ళని మార్కుల గురించి చెప్పలేదు. శ్రీముఖి నీ పెళ్ళెప్పుడు? చేసుకోవద్దు అనుకుంటున్నాను. అవునా? మార్క్స్ తగ్గాయనా? అంటే ఇది 2016 లో నువ్వు తీసుకున్న నిర్ణయమా? అవును, ఫస్ట్ డే తీసుకున్న నిర్ణయం. వై? అంటే ఐ వాంట్ టు బి ఇండిపెండెంట్ సోలో సింగిల్ విమెన్. మరి ఇంతమందికి ఐ లవ్ యూ చెప్పావు. శ్రీముఖి నేను ఒకటి you చెప్పనా? అలాగే మీ అమ్మా నాన్న అనుకుని ఉండుంటే నువ్వు ఉండేదానివా? అదే డైలాగ్. కొన్ని కట్ చేయాలి. శ్రీముఖి మింగిల్ అయిపోవాలమ్మా, సింగిల్ గా ఉంటే కాదు. యా లైఫ్ లో కొంచెం జింగిల్ ఉండాలి. అవును కరెక్ట్. అప్పుడప్పుడు లైఫ్ జంగల్ అవ్వాలి, అప్పుడప్పుడు మంగల్ అవ్వాలి. మంగళ అదే సారీ హిందీలో. ఈ నెలలో చేసేసుకుంటాను. ఇంకా మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు కదా. చేసుకోకపోతే లేదు, చేసుకుంటే ఈ నెలలోనేనా? ఎవరైనా అంటే ఇంత ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి మీరు సంబంధం చూడండి, నేను చేసుకుంటాను. జాన్ 26 చేసుకో, రిపబ్లిక్ డే రోజు నీకు నిజంగా ఇండిపెండెంట్. అది ఇండిపెండెన్స్ డే. ఓకే శ్రీముఖి ఆల్ ది బెస్ట్. చిత్రలేఖ ఎలాగో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఫినిష్ చేసేద్దాం. చిత్రలేఖ పెళ్లి ఎప్పుడు? ఫినిష్ చేసేయండి మీరే. సో ఎవరో ఒకళ్ళు నీకు దొరకాలి అంతేనా? మీరే ఫినిష్ చేసేయండి. లేడీస్ ఓకేనా? యా ఎలాగో తను చేసుకోవాలనుకుంటుంది. వద్దు. యు మేక్ ఫస్ట్. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. కల్పిక లాంటి అందమైన అమ్మాయి ఉంటే నేను తన్నే చేసుకుంటాను, అమ్మాయినే చేసుకుంటాను. చేసేసుకుందాం ఇప్పుడు. మేము ఈ ఘోరాన్ని ఫస్ట్ డే చూడలేం కానీ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ సొసైటీ యు నో. ఏమంటావు అక్క? నిజంగా ప్రాబ్లమ్స్ అయిపోతాయి తెలుసా? ఎందుకో తెలుసా? అమ్మాయిలు ఎక్కువగా ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అయిపోతున్నారు. అవును, వాళ్ళ స్వేచ్ఛకి ఎవరు అడ్డు రావడం వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు. సో ఇలాంటి ఆలోచనలు వెళ్ళినట్టయితే ముందు ముందు పెళ్లిళ్ళు జరగవు. కానీ వీళ్ళిద్దరికి హైట్ వెయిట్ కట్టి సరిపోయింది. సరే కల్పిక పెళ్లి పైన నీ అభిప్రాయం? ఇంకా టైం ఉంది. ఇది కొంచెం జెన్యూన్ ఆన్సర్ లాగా నాకు అనిపించింది. నేను నెక్స్ట్ ఇయర్ ఫిక్స్ 2017. అదే ఈ మాట పల్లెటూరులో చెప్పండి. ఇంకెప్పుడు చేసుకుంటావు? ఎద్దులో ఎదగా. రోహిణి నెక్స్ట్ నీకు పాయింట్స్ రావాలి కదా, నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కరెక్ట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. ఈ రౌండ్ లో మార్క్స్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకొని చచ్చిపోను. అందుకే అమ్మాయి అన్నా. ఎటువంటి పరిస్థితుల్లోనూ అది పరిష్కారం కాదు. బంగారం పక్కన పెట్టేమ్మా. లేదంటే పెట్టే. దాని గురించి ఒక క్వశ్చన్ ఉంది, అప్పుడు మనం దాన్ని బయట తీద్దాం. ఓకే నువ్వు అది తీసావు కాబట్టి నీ క్వశ్చన్ కూడా అదే వచ్చింది. తుపాకీ సినిమాలో హీరోయిన్ ఎవరు? పాయింట్స్ పోతాయి ఇప్పుడు. వెయిట్ కాజల్. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చాయి. ఎవరి దగ్గర లాగమంటావు? అక్కడే 1 2 3 4 5 6. ఒక చేతిలో రివాల్వర్ తో మరో చేతిలో సెల్ఫీ దిగాలని ప్రయత్నించి పొరపాటున తనని తాను కాల్చుకొని మరణించిన సంఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది? రియల్లీ డిడ్ దిస్ హ్యాపెన్? సెల్ఫీ. సెల్ఫీ కరెక్ట్ గా టైం కి ఇది నొక్కాలి కదా, కెమెరా క్లిక్ చేయాలి కదా. ఆ సడన్ గా బ్రెయిన్ కి కన్ఫ్యూజ్ అయ్యి ఇది నొక్కింది. మంచి లాస్ట్ సెల్ఫీ అయింది జీవితంలో. అంటే మనకి ఈ మధ్య సెల్ఫీల పిచ్చి ఎంతగా పట్టుకుందంటే ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగితే కూడా బొమ్మ తుపాకీ వాడొచ్చు కదా, దానికెందుకు? యుఎస్ లో నీకు తొందరగానే యు గెట్ ది లైసెన్స్. సో యు సీ దట్ సో మెనీ స్టూడెంట్స్ దగ్గర కూడా ఉంటాయి. కాలేజ్ లోకి వెళ్ళి కాల్పులు చేసేసారు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం. సో వాళ్ళు ఎవరో పెట్టుకుని ఇలాగా స్టైల్ గా ఏ బ్రో వావ్. ఆప్షన్ ఏ అమెరికా, బి రష్యా. అమెరికా. అమెరికా ఇస్ ద రైట్ ఆన్సర్. పాయింట్లు 3 తీసుకో. ఐ వోంట్ టేక్ డార్లింగ్. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం ఉంది, మధ్యలో మనస్పర్ధలు రావచ్చు. తీసుకో. సర్లే, నీ దగ్గర 2, నీ దగ్గర 1. రోహిణి 2, చిత్రలేఖ 1. ఇదిగో స్టోరీ ఏంటంటే అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో డెలాన్ అలోనోస్ స్మిత్ అనేటువంటి 19 ఏళ్ల యువకుడు తలకి రివాల్వర్ ని పెట్టుకుని
మరో చేతిలో సెల్ ఫోన్ ని పట్టుకుని సెల్ఫీ దిగాలనుకున్నాడు. అయితే కెమెరాని క్లిక్ చేయబోయి రివాల్వర్ ట్రిగర్ నొక్కాడు. అంతే, తుపాకీ పేలింది, ప్రాణం పోయింది. ఇటీవల రష్యాలో కూడా ఒక అమ్మాయి ఇలాగే రివాల్వర్ తో సెల్ఫీ దిగబోయి పేల్చుకుంది. అయితే ఆమె బతికే ఉంది. ఇప్పుడు నో సెల్ఫీ జోన్స్ అని పెట్టారంట, ఎందుకంటే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మీనా మనవరాలిగా, రోహిణి హర్తంగిడి నాన్నమ్మగా ఏ సినిమాలో చేశారు? ఏ అల్లరి పిల్ల, బి సీతారామయ్య గారి మనవరాలు, రామయ్య గారి మనవరాలు. కరెక్ట్ ఆన్సర్. అందుకే చెప్పా. తీసుకో 3. రోహిణి 2, చిత్రలేఖ 1. నీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్స్. ఏ శబరి నది, బి డిండి నది. శబరి నది. రాంగ్ ఆన్సర్, డిండి నది. నేను ఒప్పుకోను. తన పాయింట్స్ పத்தி నేను డాన్స్ చేసింది. నా చెల్లె మన ముద్దుల ప్రూవ్ మీ రాఖీ కట్టాలి. ఓకేనా? ముద్దుల అంటే ముద్దు పడ్డా. అయ్యో మై బేబీ. కానీ మొదటి క్వశ్చన్. ఓకే. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా దర్శకుడు ఎవరు? బాబీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. బాబీ మహేష్ బాబు సినిమా కదా. డైరెక్టర్ గారి పేరు బాబీ గారు అన్నమాట. బాబీనా? 6 at a stretch రోహిణి. సెకండ్ క్వశ్చన్. ఓకే. కాకుండా మరో దేశంలో పాల ఉత్పత్తులకు సుజాత అనే పేరు పెడతారు. అయితే అది ఏ దేశం? ఆప్షన్స్ వెళ్ళాల్సిందే. ఏ జపాన్, బి నేపాల్. జపాన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. ముగ్గురిని ఈక్వల్ చేద్దాం. 1-1-1. జపాన్ భాషలోని చాలా పదాలకి సంస్కృతం మూలాధారం అని, సంస్కృతం నుంచి జపాన్ వారు చాలా పదాలు తీసుకున్నారని, భారతీయ సంస్కృతిని వారు చాలా వరకు గౌరవిస్తారని, బౌద్ధ గురువుల్ని, సరస్వతి నదీమాతని వారు ఆరాధిస్తారని జపాన్ చరిత్రకారులు చెప్తున్నారు. జపాన్ దేశంలో చాలా వరకు పాలకి సంబంధించిన ఉత్పత్తులకు సుజాత అనే పేరు పెడుతూ ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. పాయింట్స్ బాగా రావాలి. పాతికేళ్ల సున్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగనాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టగా తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల సున్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. శ్రీకృష్ణుడి కన్న తల్లి ఎవరు? ఆప్షన్స్. ఏ దేవకి, బి యశోద. కన్న తల్లి. ఐ డోంట్ నో. ఐ సీరియస్లీ డోంట్. ఆన్సర్ కావాలి నాకు. ఆన్సర్ కావాలి నాకు. మేము పాయింట్స్ ఇస్తాం, నువ్వు త్వరగా ఆన్సర్ చెప్పు. యశోద.
యశోద పెంచిన తల్లి. తెలుసు. ఇంక్ పెన్నుని జేబులో పెట్టుకొని విమానంలో ప్రయాణిస్తే ఏమవుతుంది? ఆప్షన్స్ తీసుకో. ఆప్షన్స్ బెటర్. ఏ, ఇంక్ పైకి ఎగబాకి పెన్ను నుంచి బయటకి వచ్చేస్తుంది. బి, ఇంక్ ఆరిపోయి పౌడర్ గా మారిపోతుంది. పౌడర్ గా మారిపోతే మూసేసుకుందామనే మొహానికి. రాంగ్ ఆన్సర్. మంట కలిసిపోయింది నా జీవితం దేవుడా, ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు కరులుంగా. ఇదిగో విమానంలో పైకి వెళ్తున్న కొద్దీ వాతావరణంలో ఒత్తిడి పెరిగి పెన్లోని ఇంక్ పైకి ఎగబాకి పెన్ను నుంచి ఇంకు బయటకు వచ్చేస్తుంది. అది ఎగబాగుతుంది కింద బాగుతుంది మాకేం తెలుసు. మొత్తానికి పాకుతుంది. పాకింది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇంక్ పైకి ఎగబాకి పెన్ను నుంచి బయటకి వచ్చేస్తుంది. దీనికి అంతా కారణం చిత్రలేఖ. నెక్స్ట్ నువ్వు ఉన్నావుగా. మొత్తం తీసేస్తుంది. నా ఆప్షన్ ప్రకారం పాయింట్స్ తీసుకున్నాను. ఫ్యూచర్ గురించి నాకు తెలియదు కదా. తీసుకున్నావు నువ్వు కూడా. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఫస్ట్ చిత్రం. కాజల్ అగర్వాల్. నెక్స్ట్ చిత్రం. తమన్నా. నెక్స్ట్ చిత్రం. సమంత. నెక్స్ట్ చిత్రం. తాప్సీ. నెక్స్ట్ చిత్రం. సమంత. నెక్స్ట్ చిత్రం. త్రిష. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మేము అక్కడ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బంతులు పెట్టాం. ఫస్ట్ పెట్టింది చుక్కల బంతి. అలాంటిది ఒక చుక్కల బంతిని మీరు తీసుకొని వెళ్ళి ఈ ప్లేట్ లో పడేయాలి. ఇప్పుడు ఈ చిన్న బంతి, కలర్ అక్కర్లేదు, కలర్ ఏదైనా పర్వాలేదు, కానీ అలాగే చిన్నగా ఉండేటువంటి బంతి తీసుకొని వెళ్ళి ఇందులో వేసేయాలి. స్మైలీలు చాలా కలర్స్ లో ఉన్నాయి, ఏదైనా ఒక కలర్ తీసుకోవచ్చు. దీన్ని వేసేస్తారు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బంతి, ప్లాస్టిక్ చాలా ఈజీగా ఉంది అబ్బా గేమ్. వన్ ఎట్ ఎ టైం. అండ్ ఇది ఇక మిగిలిన బంతుల్లో ఏదైనా సరే, అంటే అదే డిజైన్ అక్కర్లేదు, ఇదైనా పర్లేదు, ఇదైనా పర్లేదు, ఎనీవన్ మీరు అందులోకి వేసేస్తారు. 1 minute టైం ఉంటుంది. ఈ 1 minute లో ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ వస్తాయి. రెడీ? రోహిణి గెలుస్తుంది. గో. మెల్లగా. ఆహా. దన్ 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 దనాదన్ అవుతుంది. అబ్బా, తిన్న తర్వాత పరిగెత్తుకోవట్లేదు ఇప్పుడు. బిర్యానీ
అయిపోయింది ఓపిక. వెరీ గుడ్ రోహిణి, నువ్వు లీడ్ లోకి వెళ్ళిపోతున్నావు. ముందే ఎందుకు తొక్కేస్తున్నారు? వెళ్ళిపోయావు నువ్వు లీడ్ లోకి. యు ఆర్ ఇన్ ద లీడ్ రోహిణి. ఆపు ప్లీజ్. కమ్ ఆన్ రోహిణి, లీడ్. మా వాచ్ పాడైనట్టుంది. ఓ ఆమె బాగా ఉరుకుతుందని నీ పరుగు చూద్దామని. ఓకే, సో 4, 8, 12, 13, 14, 15, 16, 17, 18. 1 minus. ఒక్కటి నువ్వు టైం అప్ తర్వాత అంతేలే అది 18 అంటే 108 పాయింట్స్ వచ్చాయి నీకు. డిన్నర్ సెట్ రెడీ. 1, 2, 3 గో. ఈ అమ్మాయి ఇక్కడ నుంచి అయితే చాలు. అవును, చేతులు బాగా పొడుగు. ఇక్కడ నుంచి ఇసిరి. అవును, నేను ఎంత పరిగెత్తాను. చూసావు రోహిణి, నువ్వైతే ఇంత సౌండ్ వచ్చింది. ఆటలేండి. అసలు నడుస్తుందా, అసలు భూమి కందిపోతుంది అన్నట్టు పరిగెడుతున్నారు మీరు. You need to speed up. బిర్యానీ బయట ఆల్రెడీ అంత పెరిగింది, ఇంకేం పెరుగుతుంది? కన్ఫ్యూజ్ అయింది. ఫోర్, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 96 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. 1, 2, 3 గో. పాపం ఇలా కన్ఫ్యూజ్ అయ్యే వాడు సెల్ ఫోన్ నొక్కబోయి ట్రిగర్ నొక్కాడు. ఇవి సింపుల్ విషయాలు, పాపం వాడు కాంప్లెక్స్ విషయాలు అలా పెట్టుకున్నాడు. అయ్యో తినకపోవాల్సింది నేను. మీరు పరిగెడుతుంటేనే నాకు ఆయాసం వస్తుంది. ఫోర్, 8, 12, 13, 14, 15, 16, 17, 18, 108. కూల్ జగ్. శ్రీముఖి, ఇప్పుడు నీ టార్గెట్ 124. అంటే ఎన్ని బాల్స్? 21 బంతులు వేసుకోవాలి. వీళ్ళు ఎంత వేశారు? అంటే ఈమెదే ఇప్పుడు లీడ్ చిత్రలేఖ. సో నువ్వు నీకు చిత్రలేఖకి మాత్రమే ఉంది. పాపం రోహిణికి చెల్లి. ఓకే, కమాన్. పర్లేదు, ఫ్యామిలీ. 2016 డాట్ స్మాల్ స్మైలీ ప్లాస్టిక్ లైన్. 1, 2, 3 గో. ఫాస్ట్ గా సేమ్ మ్యూజిక్. ఇంకొంచెం ఫాస్ట్ పరిగెట్టు. వి ఆర్ నాజుక్ పరియా. మీ అందరికి శత్రువు ఎవరో తెలుసా? నేనే. మీ టెంట్ లాంటి లంగాలు. అవును, అవి పట్టుకొని పరిగెత్తేసరికి టైం అయిపోతాను. అదే ఒక టీషర్ట్ అయితేనా దడదడలాడించేవాళ్ళు. జంప్ చేయలేదండి ఇక్కడ నుంచి. టీముకి నీకు ఏది కంఫర్ట్ అలా చెయ్యి. ఈ గేమ్ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ పరిగెత్తు. నువ్వు ఉండాలి ఎప్పటికీ. భూ మన పరుపు. ముందే నెక్స్ట్ చూసుకో. ఇంకెన్ని పెట్టాలి చెప్తుండండి. ఇంకో 4, ఇంకొక 20. ఇంకా చాలా పెట్టాలి. పెట్టుకురా. ఇంకొక 20. ఇంకో 6 పెట్టాలి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అయ్యా,
రోహిణి కింద పడేసిన దాన్ని తీసేసింది. సో 14 అంటే 84 పాయింట్స్. ఓకే, నో ప్రాబ్లం. రైస్ కుక్కర్. January 1st, 2016 స్టార్ యువతి చిత్రలేఖ. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. నా చెల్లికి ఎంతో ప్రేమ కొద్ది నేను ఇస్తున్నా. థ్యాంక్ యూ. మీరు విన్ అయ్యారు కూల్ జగ్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. ఇది నేను చెప్పాను. ఓకే. అండ్ మీ అందరికి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వాళ్ళు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్. ఆవిడ ఆల్రెడీ తీసేసుకున్నారు ఆవిడ రైస్ బ్యాగ్. అరే అమ్మాయో నడుమే సన్నాయో, నిన్ను చూసి కొట్టుకుంది నాడి. ఓకే, సో హ్యాపీ న్యూ ఇయర్ అందరికి మరోసారి విష్ చేస్తూ మీ అందరి బదులుగా మేము కేక్ కట్ చేసి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. పార్సల్ లో మీకు మేము కేకులు పంపిస్తాం. చలో, హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా, కొత్త కొత్త ఊహల్లో తెలిపోటి. కలత నిదురలో కలల నీడలో నా పెదవులపై